to find the web element with the help of లొకేటర్స్. ఓకే అండి, ఎలిమెంట్స్ ని లొకేటర్స్ ద్వారా ఎలా ఫైండ్ చేస్తుందో చెప్తాం. ఈ రోజు మనం లెట్స్ గో విత్ ఎన్ టూ వెబ్ ఎలిమెంట్స్. వన్ ఈజ్ టెక్స్ట్ బాక్స్ ఆర్ ఎడిట్ బాక్స్ ఆర్ సెర్చ్ బాక్స్. సెకండ్ వన్ ఈజ్ బటన్. ఓకే అండి, టూ లొకేటర్స్. వాట్ ఆర్ ద టూ? వన్ ఈజ్ టెక్స్ట్ బాక్స్, సెకండ్ వన్ ఈజ్ these two elements. We will go with here with the help of two locators. One is n, three locators. One is an id, second one is name, third one is class name. ఈ టూ లొకేటర్స్ ని ఈ త్రీ ఎలిమెంట్స్ ద్వారా ఐడి, నేమ్, క్లాస్ నేమ్ ద్వారా ఎలా ఫైండ్ చేస్తాం అనేది ఈ రోజు ప్రోగ్రామ్ లో చెప్తాం. ఓకేనా, ఈ రోజు కోడింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా చెప్తానంటే స్క్రిప్టింగ్ అనేది చూడండి. నార్మల్ గా మనం జావా ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు చూడండి, system.out.println 10 plus 20. What is the output we get here? వస్తుందా 30? ఇలా యాడ్ చేయొచ్చా? 10 plus 20 వస్తుందా? రెస్పాండ్ అవ్వాలి ఆన్లైన్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టేట్మెంట్ రైట్. లిసన్, system.out.println 10 plus 20. What is the output we get here? ఏమొస్తుంది? ఓకే, 30. What is the output? 30. 10 plus 20, that. So here we are performing operation on direct values. ఇక్కడ మనం ఏ ఆపరేషన్ పర్ఫార్మ్ చేసినాం? ఎడిషన్ అనే ఆపరేషన్. దేని మీద పర్ఫార్మ్ చేసినాం అండి? డైరెక్ట్ గా వాల్యూస్ మీద పర్ఫార్మ్ చేసినాం. ఇది వన్ మెథడ్. It is one method. What is the next method? We are able to store these elements in variables. Yeah, very good. ఈ ఎలిమెంట్స్ ని మనం ఎందులో స్టోర్ చేసుకోవచ్చు? So what is the syntax? Data type variable name is equals to data type variable name is equals to, right, int a is equals to 10, int b is equals to 20. Now let's perform operations on variables. ఎక్కడ పర్ఫార్మ్ చేస్తున్నాం? డైరెక్ట్ గా a plus b. Now we get the output is, okay, the one more method is let's store this output value into another variable and print the. So now again you get the, so up to now we are writing the automation script to perform operations on direct values. చూడండి ఎక్కడ రాస్తున్నాం? driver.findElement by.element locator ఆపరేషన్. ఏ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నాం ఇక్కడ మనం? సెండ్ కేస్. దేని మీద పర్ఫార్మ్ చేస్తున్నాం? ఆ ఎలిమెంట్ పైన. అంటే ఎలిమెంట్ ఆపరేషన్ రెండు కూడా ఏం చేస్తున్నామండి మనం? ఒకటే స్టేట్మెంట్ లో పర్ఫార్మ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ఏదైతే ఎలిమెంట్ లొకేటర్ ఉందో ఆ ఎలిమెంట్ ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని మీరు ఏదైతే ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆపరేషన్ దేని మీద పర్ఫార్మ్ చేద్దాము? వేరియబుల్ మీద పర్ఫార్మ్ చేద్దాం.
ఓకేనా? ఎందుకు సార్ ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా వాల్యూస్ రాస్తే వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి, వేరియబుల్స్ రాస్తే వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు మీరు మళ్ళీ ఈ ఏ కామా బిని మైనస్ చేయాలనుకున్నారు, డైరెక్ట్ ఎలా రాయొచ్చు, ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని రాయొచ్చు, సేమ్ వాల్యూ. అదే మీరు డైరెక్ట్ వాల్యూ ఇస్తే మళ్ళీ ఏమని రాయాలి, 10 - 20 అని రాయాలి. ఇలా 10 స్టేట్మెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గర వాల్యూ చేంజ్ చేస్తే ఎన్ని ప్లేస్ లో చేంజ్ అవుతుంది, ఇక్కడ ఇక్కడ 2 ప్లేస్ లో చేంజ్. అంటే మనం మల్టిపుల్ టైమ్స్ ఒక వాల్యూని యూజ్ చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లొకేటర్ మీద మీరు మళ్ళీ సెకండ్ టైం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే మళ్ళీ మీరు ఏం చేయాలి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ మళ్ళీ లొకేషన్ ఫైండ్ చేసి అప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అలా కాకుండా ఏదైనా ఒక వాల్యూని ఒకసారి ఎలిమెంట్ ఫైండ్ చేసుకొని దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఏం చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఈ వాల్యూ ఉంది, ఇది లాగిన్ పేజ్ ఉంది. ఇప్పుడు ఈ ఈమెయిల్ అడ్రస్ మీద మనం ఎన్ని టైమ్స్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు ఉన్నాయి అనుకోండి, ఎన్ని టైమ్స్ చేస్తాం చెప్పండి, వ్యాలిడ్ 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 ఇన్వాలిడ్ ఇన్వాలిడ్. ఇప్పుడు వ్యాలిడ్ ఇచ్చిన వ్యాలిడ్ ఇచ్చిన ఇవన్నీ సేమ్ లొకేటర్ లో చేస్తామా, డిఫరెంట్ లొకేటర్ లో చేస్తామా? మరి సేమ్ లొకేటర్ లో చేసినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ లొకేటర్ ని ఫైండ్ చేయాల్సిన అవసరం ఏముంటది మీకు, ఒకేసారి లొకేటర్ ని ఫైండ్ చేసి ఆ లొకేటర్ మీద మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు యాక్చువల్గా దీన్ని టెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు, దీన్ని టెస్ట్ చేయాలంటే ఏం చేస్తారండి, వ్యాలిడ్ 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 ఇన్వాలిడ్ ఎన్నిసార్లు చేస్తారు. చూడండి, వ్యాలిడ్ వ్యాలిడ్ చేయాలనుకున్నారు, వ్యాలిడ్ 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 ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ బ్లాంక్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ బ్లాంక్ బ్లాంక్ బ్లాంక్. లిజన్ కేర్ఫుల్లీ, అడ్వాన్స్డ్ స్క్రిప్టింగ్. ఇప్పుడు ఈ వ్యాలిడ్ ఈ ఏదైతే మీరు ఇవన్నీ పర్ఫామ్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఇదే లొకేటర్ లోనే లొకేటర్ మారుతుందా, సేమ్ లొకేటర్ కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు సేమ్ దాని మీదే కదా పర్ఫామ్ చేసేది, ఇవన్నీ సేమ్ బటన్ మీదే కదా. అంటే మీరు ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని ఇలా రాయటం వల్ల ఎన్నిసార్లు ఫైండ్ చేస్తున్నారు, ఎన్నిసార్లు ఉంది ఇక్కడ మీకు 1 2 3 4 5 6 7 టైమ్స్ ఉంది. అంటే 7 టైమ్స్ ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తున్నారు, ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తున్నారు, లాగిన్ బటన్ ఫైండ్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే మరి సేమ్ ఎలిమెంట్ ఉన్నప్పుడు 7 టైమ్స్ ఎందుకు ఐడెంటిఫై చేయటం, ఒక్కసారి ఐడెంటిఫై చేసి రిమైనింగ్ 6 టైమ్స్ అదే వేరియబుల్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు కదా. అనా కదా, మీరు ఈ 7 టైమ్స్ లో ఎలిమెంట్ ని ఫైండ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే మరి అప్పుడు మీకు ఎలిమెంట్ అనేది ఫైండ్ అవ్వదు కదా, అవుతుందా అవదా, ఎలిమెంట్ అనేది ఫైండ్ అవ్వదు కదా. మరి అలా ఫైండ్ అవ్వకుండా ఒకేసారి వ్యాలిడ్ ఉండాలి అంటే దాన్ని మీరు ఏం చేయాలంటే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని ఆపరేషన్స్ అనేవి దేని మీద పర్ఫామ్ చేయాలి, వేరియబుల్ మీద చేయాలి. ఇప్పుడు మీరు ఆపరేషన్స్ అనేవి దేని మీద పర్ఫామ్ చేస్తున్నారు, వాల్యూస్ మీద చేయట్లేదు, ఇక్కడ వేరియబుల్స్ మీద చేస్తున్నారు. ఇక్కడ దేని మీద చేస్తున్నారు, వాల్యూస్ మీద. మీరు ఇలా వాల్యూస్ చేస్తే 7 టైమ్స్ కి 7 టైమ్స్ ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేయాలండి, ఏం చేస్తారు, మళ్ళీ 10 - 20 రాయాలి. మల్టిప్లికేషన్ రాయాలంటే 10 × 30. అదే మీరు ఏబిలో స్టోర్ చేసుకుంటే ఆ ఏ కామా బి మీద మీరు ఎన్ని టైమ్స్ అయినా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయడానికి సింటాక్స్ ఏమనుకున్నామండి, డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు. మరి ఇక్కడ డేటా టైప్ ఇంటీజర్ తీసుకున్నాం. మనకి కోర్ జావాలో తెలిసిన డేటా టైప్స్ ఏంటి, మనకి తెలిసిన డేటా టైప్స్ ఏంటండి, ఇంటీజరు ఫ్లోట్ స్ట్రింగ్ క్యార్ కదా. మరి ఇక్కడ మనం ఫైండ్ చేసే ఎలిమెంట్ కి డేటా టైప్ ఏంటి, ఇప్పుడు మీరు ఇందులో ఏ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తున్నారు, ఈమెయిల్ అడ్రస్ అనే ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ని ఏమనుకున్నాం అంటే మనం ఇక్కడ ఏమంటున్నాం, దీన్ని ఏమనుకున్నాం, వెబ్. సో విచ్ డేటా టైప్ ఇట్ ఈస్, వెబ్ ఎలిమెంట్. డేటా టైప్ ఏంటి, సో ఎలా రాయాలి, వెబ్ ఎలిమెంట్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ ఐడెంటిఫికేషన్. ఓకేనా, ఎలా రాయాలని చెప్తుంది ఇక్కడ, డేటా టైప్ ప్లేస్ లో వెబ్ ఎలిమెంట్ రాస్తారు, వేరియబుల్ నేమ్ ప్లేస్ లో నేమ్ రాస్తారు, వాల్యూ ప్లేస్ లో మీరు ఏదైతే ఎలిమెంట్ ఫైండ్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తారు. ఇప్పుడు వేరియబుల్ డాట్ మీరు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తారు. ఓకేనా. సో నేను ఇప్పుడు మీకు న్యూ వెబ్ పేజ్ చెప్తా, మీరేం చేస్తారంటే సేమ్ స్క్రిప్ట్ ని ఈ ఎఫ్బి వెబ్ పేజ్ కి కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏ వెబ్ పేజ్ కి వెళ్దామంటే
నేను మీకు మాన్యువల్ టెస్టింగ్ చెప్పినప్పుడు బగ్జిల్లా అప్లికేషన్ చెప్పా, గుర్తుందా? బగ్జిల్లా అప్లికేషన్ చెప్పా కదా. బగ్జిల్లాలో ఫస్ట్ లాగిన్ అయ్యి తర్వాత డిఫెక్ట్ ఎలా రిపోర్ట్ చేయాలని చెప్పినాం కదా. సో ఇప్పుడు మనం ఇదే బగ్జిల్లా అప్లికేషన్ ని ఇదే బగ్జిల్లా అప్లికేషన్ ఇక్కడ ఏమేమి కాలమ్స్ ఉన్నాయండి? ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? లాగిన్. ఇప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇవి రెండు టెక్స్ట్ బాక్సెస్. ఇదేంటి? లాగిన్ అనేది ఏంటి? లాగిన్ అనేది ఏంటి? బటన్. సో ఇప్పుడు బటన్ అనే వెబ్ ఎలిమెంట్, టెక్స్ట్ బాక్స్ అనే వెబ్ ఎలిమెంట్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? బై యూజింగ్ ఎన్ ఐడి, నేమ్, ఒకవేళ క్లాస్ ఉంటే క్లాస్. ఈ మూడింటిని యూజ్ చేసుకుని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఎలా? బై యూజింగ్ ఎన్ వేరియబుల్స్, నాట్ ఎన్ డైరెక్ట్ వాల్యూస్. ఎలా సార్ అంటే లెట్స్ చెక్ ఇట్. ఓకేనా? లెట్స్ చెక్ ఇట్. బగ్జిల్లా అందులో రిజిస్ట్రేషన్ పేజ్ కూడా ఉంటుందండి. మీరు కావాలంటే రిజిస్ట్రేషన్ పేజ్ని కూడా ఆటోమేట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది రిజిస్ట్రేషన్ పేజ్? క్లిక్ ఆన్ న్యూ. న్యూ అకౌంట్ క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవుతుంది? ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి సెండ్ మే క్లిక్ చేయాలి. సో మీకు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఎన్ దిస్ పేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేట్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాలి? యాజ్ యూజువల్ గా డ్రైవర్ ని కాన్ఫిగర్ చేసుకోవాలి, మాక్సిమైజ్ చేసుకోవాలి, యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి. సేమేనా? ఇక్కడ వరకు సేమే కదా. సో యూఆర్ఎల్, ఏ యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి? మనకు కావాల్సిన పేజ్ ఏంటండి? ఇది కదా, ఇది కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా వెబ్ పేజ్ ఆటోమేట్ చేసేటప్పుడు, మీరు ఏదైతే అప్లికేషన్ ఆటోమేట్ చేయాలనుకుంటున్నారో ఆ యూఆర్ఎల్ ని కాపీ చేసి న్యూ పేజ్ లో ఎంటర్ చేసి అదే పేజ్ ఓపెన్ అవుతుందా లేదా సెర్చ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్ కాపీ చేసా. ఇప్పుడు నాకు ఏ పేజ్ కావాలండి? ఏ పేజ్ కావాలి? ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ పేజ్ కావాలి. సో అదే యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే ఏ పేజ్ ఓపెన్ అవుతుంది నాకు? లింక్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ లింక్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఈ పేజ్ లో ఇక్కడ ఏం ఓపెన్ అవుతుంది? ఈమెయిల్ అడ్రస్ ఆర్ పాస్వర్డ్. బట్ ఇక్కడ ఏం ఓపెన్ అవుతుంది? లాగిన్. మరి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఆర్ పాస్వర్డ్ అని ఉందా? మరి అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి? వన్స్ ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ గా లాగిన్ అని ఓపెన్ అవ్వట్లేదు. అదే మీరు ఎఫ్బి పేజ్ తీసుకుంటే ఇది కదా మీకు యూఆర్ఎల్. డైరెక్ట్ గా ఈ పేజ్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ లాగిన్ ఎంటర్ అవుతుంది, డైరెక్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ చేస్తున్నారు. మరి మీకు ఇప్పుడు ఇలా పేజ్ ఓపెన్ అయినప్పుడు మీరు డైరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ని ఐడెంటిఫై చేయలేరు కదా. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఈ లాగిన్ అనే బటన్ ని క్లిక్ చేయాలి. లాగిన్ అనే లింక్ ని క్లిక్ చేసి ఇది ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి. అర్థమైందా? సో ఈ పేజ్ ఏంటి? డైరెక్ట్ గా మీరు ఎంటర్ చేసిన యూఆర్ఎల్ అనేది ఈ పేజ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఈ రెండు పేజెస్ కి సేమ్ లింక్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? documentation.org అని ఉందా? మీరు లాగిన్ మీద ఇక్కడ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. యూఆర్ఎల్ మీద నేను లాగిన్ మీద క్లిక్ చేస్తే యూఆర్ఎల్ చేంజ్ అవుతుందా? అవ్వట్లేదు. సేమ్ సేమ్ యూఆర్ఎల్ ఫర్ డిఫరెంట్ పేజ్. నేను మీకు అదే చెప్పా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఇది కదా. ఇప్పుడు ఈ పేజ్ టైటిల్ ఏముందో చెక్ చేయాలి. మీరు యూఆర్ఎల్ చెక్ చేసినప్పుడు ఈ లాగిన్ పేజ్ యూఆర్ఎల్, ఈ హోమ్ పేజ్ యూఆర్ఎల్ ఒకటే చూపిస్తుంది. బట్ టైటిల్ ఏముంటుందో చూద్దాం. చూడండి, టైటిల్ ఎలా చెక్ చేయాలని చెప్పా? TITLE. ఇక్కడ ఏమని చూపిస్తుందండి? బగ్జిల్లా మెయిన్ పేజ్. ఓకే, వెరీ గుడ్. బగ్జిల్లా మెయిన్ పేజ్ చూపిస్తుంది. వెన్ ఐ క్లిక్ ఆన్ లాగిన్, నేను ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేశానో మరి ఇప్పుడు ఏం చూపిస్తుందో చూడండి. ఏమని చూపిస్తుంది? సేమ్ బగ్జిల్లా మెయిన్ పేజ్. టైటిల్ సేమే చూపిస్తుంది. ఓకే అండి, యూఆర్ఎల్ సేమే చూపిస్తుంది. కానీ కానీ పేజ్ మాత్రం డిఫరెంట్.
ఏ పేజ్ డిఫరెంట్? హోమ్ పేజ్ లోనేమో ఇలా వస్తుంది, లాగిన్ పేజ్ లోనేమో ఇక్కడ నీకు ఓపెన్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఈ యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎలిమెంట్స్ ఫైండ్ చేసి డేటాని ఎంటర్ చేసి ఏం చేయాలి? లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు దీన్ని మీరు మాన్యువల్ గా టెస్ట్ చేయగలుగుతారా? మాన్యువల్ టెస్ట్ చేసి ఇప్పుడు ఈ కాలమ్స్ కూడా ఎలా టెస్ట్ చేయాలి? వ్యాలిడ్ వ్యాలిడ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్ వ్యాలిడ్ రాయొచ్చు కదా. ఓకేనా? సేమ్ మీరు అక్కడ ఎన్నైతే టెస్ట్ కేసెస్ రాశారో ఇక్కడ కూడా అన్ని టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. ఓకేనా? సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కాపీ ద యూఆర్ఎల్. యూఆర్ఎల్ కాపీ చేయడానికి ఎలిమెంట్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో వేర్ ఈస్ ద యూఆర్ఎల్? దిస్. ఈ యూఆర్ఎల్ కి అసలు ఏ పేజ్ ఓపెన్ అవుతుంది అనేది మనం స్క్రిప్ట్ రన్ చేసి చూసుకుందాం. ఓకేనా? when you run this script, బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, మ్యాక్సిమైజ్ అవుతుంది, యూఆర్ఎల్ ఎంటర్ చేస్తుంది. యూఆర్ఎల్ ఎంటర్ అయిన తర్వాత ఎస్, ఏ పేజ్ ఓపెన్ అవుతుందండి మీకు? ఈ లాగిన్ అనే ఆప్షన్స్ ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ఏం చేయాలి? ఇది బటన్ కాదు, లింక్. లింక్ గుర్తుపెట్టుకోండి, ఇవి లింక్స్ అండి, ఇది బటన్. ఓకేనా? కాకపోతే మీరు బటన్ కైనా లింక్ కైనా సేమ్ ఆపరేషన్, క్లిక్ ఆపరేషనే ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైనా లాగిన్ లింక్స్ ని మీరు లింక్ టెస్ట్ ఆర్ పార్షియల్ లింక్ టెస్ట్ అని మనకి రెండు ఎలొకేటర్స్ ఉంటాయండి. లింక్ టెస్ట్ ఆర్ లింక్స్ ని మనం నార్మల్ గా లింక్ టెస్ట్ ఆర్ పార్షియల్ లింక్ టెస్ట్ ద్వారా కూడా ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ లింక్ ని మనం డిఫరెంట్ మెథడ్స్ లో అంటే డిఫరెంట్ లొకేటర్స్ ని యూజ్ చేసుకుని ఎలా ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చేసేది ఏంటి? లింక్. లింక్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి, బటన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయండి. టెక్స్ట్ బాక్స్ ఉంది, బటన్ ఉంది, లింక్ ఉంది. బై యూజింగ్ ఐడి ఉంటే ఐడి, నేమ్ ఉంటే నేమ్, క్లాస్ ఏముంటే వాటి ద్వారా ఫైండ్ చేద్దాం. క్లియర్? సో నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కదా చూడండి. సో ఆ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఏ పేజ్ ఓపెన్ అయిందండి మనకి? ఈ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ లాగిన్ బటన్ క్లిక్ చేయాలంటే ఏం చేయాలని చెప్తున్నా? ఫస్ట్ లాగిన్ బటన్ ని ఫైండ్ చేయాలి. నార్మల్ గా మనం ఎలా రాస్తామండి? ఎలా రాస్తాం చెప్పండి? డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఉంది అనుకోండి, ఐడిలో డాట్, అదే కదా. కానీ నేనేం చెప్పాను మీకు ఇందాకలా? ఇలా డైరెక్ట్ గా ఈ లొకేటర్ మీద ఆపరేషన్ ఫైండ్ చేయొద్దని చెప్తున్నాను కదా. ఏం చేయాలని చెప్తున్నా నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొకేటర్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలని చెప్తున్నా కదండి. ఈ లొకేటర్ ని ఏం చేయాలి? వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకోవాలి సార్ అంటే చూడండి, స్టెప్ 4, క్లిక్ ఆన్ లాగిన్ లింక్. ఓకేనా? సో సింటాక్స్ ఏంటి? డేటా టైప్ వెబ్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలిమెంట్ ఫైండింగ్. డేటా టైప్ ఏమని చెప్పా? వెబ్ ఎలిమెంట్. డేటా టైప్ ఏంటండి? వెబ్ ఎలిమెంట్. సో ఇప్పుడు వెబ్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్. వెబ్ ఎలిమెంట్ నేమ్ ఇక్కడ ఏ అనేది ఏంటండి? ఇక్కడ ఏ అనేది ఏంటి? వేరియబుల్. వేరియబుల్ యూజర్ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్? యూజర్ డిఫైన్డ్. సో యూజర్ డిఫైన్డ్ అంటే ఎలా వెళ్ళొచ్చు మనం? యాజ్ యూర్ విష్ కదా. సో నేను ఇప్పుడు దీనికి ఒక నేమ్ ని క్రియేట్ చేసుకుంటాను. వేరియబుల్ రూల్స్ తెలుసు కదా మీకు. డోంట్ స్టార్ట్ విత్ డిజిట్స్, స్పెషల్ సింబల్స్, యాజ్ యూజువల్ రూల్స్. సో ఇక్కడ నేను ఏ ఎలిమెంట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నా? లాగిన్ అనే లింక్ మీద. సో నేను దీనికి ఏమని నేమ్ ఇస్తానంటే లాగ్ ఇన్ లింక్. ఇవ్వచ్చా? లాగిన్ లింక్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ లాగిన్ లింక్ ఏం చేయాలి? నేను ఫైండ్ చేయాలి. ఏం చేయాలి? ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాం? డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. దేని ద్వారా ఫైండ్ చేస్తాం? అసలు ఏమన్నాయో తెలిస్తేనే కదా మనం దేని ద్వారా ఫైండ్ చేసేది తెలిసేది. లెస్ గో విత్ హౌ టు ఫైండ్ ఇట్. ఇన్స్పెక్ట్ చేయండి, ఫైండర్కి వెళ్ళండి. వేర్ ఇస్ ద లింక్? హియర్.
సో ఇక్కడ చూడండి, మీకు ఏం కనిపిస్తున్నాయండి? ఐడి కనిపిస్తుంది. నెక్స్ట్ దీన్ని లింక్ టెక్స్ట్ అంటారండి. లింక్ టెక్స్ట్ కనిపిస్తుంది, అంతే కదా? లింక్ టెక్స్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో విత్ యాన్ ఐడి. ఫస్ట్ ఐడికి వెళ్ళిన తర్వాత కావాలంటే మళ్ళీ లింక్ టెస్ట్ ట్రై చేద్దాం. సో వాట్ ఈస్ ద ఐడి వీ హ్యావ్? లెట్స్ కాపీ ఇట్. సో ఐడి అనే లొకేటర్ని ఎలా యూజ్ చేస్తాం? బై అనే క్లాస్ ద్వారా. బై డాట్ వాట్ ఈస్ ద మెథడ్? ఐడి. ఓకేనా? నార్మల్ ఇక్కడ ఏం రాస్తాం? డాట్ క్లిక్ అని రాస్తాం కదా. కానీ మనం ఆపరేషన్ దేని మీద పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం? ఎలిమెంట్ మీద కదా. సో ఇక్కడ మీకు ఏదో ఎర్రర్ చూపిస్తుంది చూడండి. ఈ వెబ్ ఎలిమెంట్ అనేది ఏంటంటే ప్రీ డిఫైన్డ్ డేటా టైప్. షీ షుడ్ ఇంపోర్ట్ ద ప్రీ డిఫైన్డ్ డేటా టైప్. వెబ్ ఎలిమెంట్ అనేది ఏంటి? ప్రీ డిఫైన్డ్ డేటా టైప్. ఈ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్ ని మీరు ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏ ప్యాకేజ్ లో ఉంటది? ఓఆర్జి ఓపెన్ క్యూఏ సెలేనియం డాట్. అర్థమైందా? ఈ వెబ్ ఎలిమెంట్ అనేది డేటా టైప్, ఇది వేరియబుల్, ఇది ఎలిమెంట్ ఫైండింగ్. ఇప్పుడు మీరు ఈ ఎలిమెంట్ ని ఏం చేయాలంటే ఈ లాగిన్ లింక్ టాప్ అనే ఎలిమెంట్ ని ఏం చేయాలి? క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని మీరు ఎందులో స్టోర్ చేసుకున్నారు? లాగిన్ లింక్ అనే వేరియబుల్ పైన. సో ఇప్పుడు ఈ వేరియబుల్ మీద ఏం చేస్తారు మీరు? ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. ఎలా? ఓకేనా? ఈ వెబ్ ఎలిమెంట్ ఈ లొకేషన్ మీకు ఎప్పుడు కావాలనుకున్నా మళ్ళీ ఎలిమెంట్ ఫైండ్ చేయకుండా డైరెక్ట్ దేని ద్వారా పర్ఫామ్ చేయొచ్చు? ఈ వేరియబుల్ ద్వారా చేసుకోవచ్చు. ఓకేనా? యాక్చువల్ మనకి ఈ పేజ్ లో ఈ లాగిన్ లింక్ అనేది యూజ్ అవ్వదండి. ఓపెన్ అయిన తర్వాత యూజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఈ లాగిన్ లింక్ ఏమి యూజ్ అయ్యేది. ఇది కదా మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలనుకునేది అక్కడ. సో మనం డైరెక్ట్ ఫస్ట్ వన్ నుంచి వేరియబుల్ ద్వారా వెళ్దాం. సో ఇప్పుడు మనం ఏం పర్ఫామ్ చేసినాము? పేజ్ ఓపెన్ చేసినాం. పేజ్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ లింక్ మీద ఏం చేస్తున్నాం? క్లిక్ చేస్తున్నాం. మరి క్లిక్ అవుతుందో లేదో చూసుకోవాలి కదా. చెక్ చేయండి. when you run the script, అయిందా? యాడ్ చేస్తున్నారు, కనిపిస్తుందా? లాగిన్ మీద క్లిక్ అయిందా? సో ఇంతకు ముందు మనం ఓన్లీ యూఆర్ఎల్ ఎంటర్ చేసినప్పుడు ఓన్లీ నార్మల్ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ అయింది. సో ఇప్పుడు వన్స్ ఈ లాగిన్ బటన్ క్లిక్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఎలిమెంట్స్ ని ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇంతకు ముందు లాగిన్ బటన్ అనేది లింక్ అనుకున్నాం కదండి. ఈ లింక్ ని మనం ఇప్పుడు ఏ ఎలిమెంట్ ద్వారా ఫైండ్ చేసినాం? ఐడి ద్వారా ఫైండ్ చేసినాం. ఒకవేళ ఇదే ఎలిమెంట్ ని లెట్స్ ట్రై టు ఫైండ్ బై యూజింగ్ ఎన్ లింక్ టెస్ట్. బై డాట్ చూడండి, లింక్ టెక్స్ట్. ఇక్కడ మనకున్న లింక్ టెస్ట్ ఏంటో చూడండి మీరు. ఏదండి వాల్యూ? ఇది కదా లాగిన్, ఇది లింక్ టెస్ట్. సో ఈ లింక్ కి ఏదైతే నేమ్ ఉందో దాన్ని లింక్ టెక్స్ట్ అంటారు. ఎక్కడ ఇవ్వాలి? ఇంతకు ముందేమో ఐడి ద్వారా ఫైండ్ చేసి ఇప్పుడు దేని ద్వారా ఫైండ్ చేస్తున్నాము? లింక్ టెస్ట్ ద్వారా. ఫైండ్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? రన్ ద స్క్రిప్ట్ రన్ చేస్తే తెలిసింది. లెట్స్ రన్ ఇట్. అర్థమైనా? సో the moral is to find web element by using an different locators. ఒక ఎలిమెంట్ ని ఫైండ్ చేయడానికి మనం డిఫరెంట్ లొకేటర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇదే యూజ్ చేయాలని ఎక్కడా లేదు. నార్మల్ గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఐడి, సెకండ్ వన్ ఈజ్ నేమ్. ఎందుకు ఐడి సార్ అంటే నేను మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడైనా HTML కోడ్ లో ఐడి వాల్యూస్ అనేవి యూనిక్ వాల్యూస్ ఉంటాయి. ఐడి వాల్యూస్ చేంజ్ అవ్వటానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
ఓకే అండి. ఐడి వాల్యూస్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వవు. ఇప్పుడు మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంది, ఒక్కసారి ఇస్తే 4 years అదే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అంటే అది యూనిక్ వాల్యూ. ఇప్పుడు క్లాస్ రూమ్ ఉంది, ఈ రోజు 301లో కూర్చున్నారు, రేపు వాడు 100 రూమ్లు మారుస్తాడు. మీరు క్లాస్ రూమ్ బట్టి ఐడెంటిఫై చేయాలంటే చేయలేదు. అర్థమైందా? రేపు ఎప్పుడైనా HTML కోడ్ చేంజ్ అయినప్పుడు నేమ్ చేంజ్ అవటానికి, క్లాస్ చేంజ్ అవటానికి, లింక్ టెస్ట్ చేంజ్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఐడి చేంజ్ అవటానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మీరు లాగిన్ అని తీసుకున్నారు, ఇన్ ఫ్యూచర్ లో వీడు ఈ లాగిన్ ని సైన్ ఇన్ అని పెట్టిండు. ఇన్ ఫ్యూచర్ లో ఏం చేసిండు? సైన్ ఇన్ అని పెట్టు. మరి ఇప్పుడు నువ్వు లింక్ టెస్ట్ ఇక్కడేమో సైన్ ఇన్ ఉంటది, నువ్వు తీసుకుంది ఏముంటది? లాగిన్. ఎలిమెంట్ ఫైన్ చేస్తా? చేస్తండి చేయదు. ఓకేనా? సో ఇక్కడ మనకి వన్ ఈజ్ లింక్ టెస్ట్, నెక్స్ట్ వన్ ఏంటి? పార్షియల్ లింక్ టెస్ట్. లింక్ టెస్ట్ అంటే ఎంటైర్ లింక్ టెస్ట్ ఇటో, పార్షియల్ అంటే అందులో ఏదైనా ఒక పార్ట్ ఇచ్చినా కూడా ఎలిమెంట్ ఫైన్ చేయటం. అది ఎలా ఫైన్ చేస్తుంది సార్ అంటే చూద్దాం, చూడండి. వెబ్ ఎలిమెంట్ తెలుసు కదా, ఇక్కడ వరకు సేమ్ కదా. బై డాట్ పార్షియల్ లింక్ టెక్స్ట్. సో నార్మల్ గా లింక్ టెస్ట్ అంటే ఎంటైర్ లింక్ టెస్ట్ ఇస్తుంది కదా, పార్షియల్ లింక్ టెస్ట్ అంటే ఇందులో ఏదైనా కొంత పార్ట్ ఇచ్చినా కూడా ఎలిమెంట్ ఫైన్ చేస్తుంది. ఓకేనా? ఆ పార్ట్ ఖచ్చితంగా యూనిక్ అయి ఉండాలి. ఇందులో మనం ఓన్లీ లాగ్ ఒకటి ఇచ్చి చూద్దాము, ఫైన్ చేస్తా లేదా కూడా చూద్దాం. ఓకేనా? మొత్తం ఇస్తే లింక్ టెస్ట్ అంటారు, అందులో కొంత పార్ట్ ఇస్తే దాన్ని పార్షియల్ లింక్ టెస్ట్ అంటారు. ఇప్పుడు మనం ఏమి ఇస్తున్నాం? ఓన్లీ లాగ్ ఇస్తున్నాం, లాగ్ కి ఎలిమెంట్ ఫైన్ చేస్తా లేదనేది లెట్స్ చెక్. చేసిందా? ఓకేనా? సో ఏమేమి ఎలిమెంట్స్ ఏమేమి లొకేటర్స్ చెప్తున్నాం అంటే, ఒకటేమో ఐడి, ఇంకోటి లింక్ టెస్ట్, థర్డ్ వన్ ఏంటి? పార్షియల్ లింక్ టెస్ట్. మూడు లొకేటర్స్ చెప్పినాం. ఏమేమి లొకేటర్స్ చెప్పినా? వన్ ఐడి, సెకండ్ వన్ ఈజ్ లింక్ టెస్ట్, థర్డ్ వన్ ఈజ్ ఎలిమెంట్ ఏం ఫైండ్ చేస్తున్నాం మనం ఇప్పుడు వరకు? లింక్. ఇప్పుడు ఈ లింక్ ని మనం ఐడి ద్వారా చేయొచ్చు, లింక్ టెస్ట్ ద్వారా చేయొచ్చు. మరి వాట్ అబౌట్ నేమ్ క్లాస్ ద్వారా చేయలేమా సార్ అంటే, మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లింక్ అనే దానికి నేమ్ అనే నేమ్ క్లాస్ ఉన్నాయా ఇక్కడ? లేవు కదా. యాట్ ఐడిని యాట్రిబ్యూట్ అంటారండి. ఏం యాట్రిబ్యూట్స్ ఉన్నాయి? ఓన్లీ ఐడి ఉంది, హెచ్ఆర్ఈఎఫ్ ఉంది, అంతే. నేమ్ క్లాస్ ఉన్నాయా? లేవు కదా. లేనప్పుడు మనం చేసేది ఏమి లేదు. సో ఇప్పుడు నెక్స్ట్, ఆల్రెడీ లాగిన్ చేసినాం కదా, ఇప్పుడు ఈ ఈమెయిల్ అడ్రస్ అనే కాలం ని, ఈమెయిల్ అడ్రస్ అనే కాలం ని ఫైండ్ చేద్దాం, చూడండి. సో లెట్స్ గో విత్ యాన్ ఈమెయిల్ అడ్రస్. వాట్ ఈస్ ద స్క్రిప్ట్? చూడండి ఏమేమి ఉన్నాయి. ఐడి ఉంది, నేమ్ ఉంది, క్లాస్ కూడా ఉంది. అంటే దీన్ని ఐడి ద్వారా ఫైండ్ చేయొచ్చు, నేమ్ ద్వారా ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ ఎలిమెంట్ ని మూడిట్లో చెక్ చేద్దాం మనం. ఓకేనా? ఇక్కడ వరకు ఒక పార్ట్ కదా, అర్థమవుతుందా? విచ్ స్టెప్? ఏంటి స్టెప్ 5? ఈమెయిల్ ఐడి అని ఉందా, ఈమెయిల్ అడ్రస్. సేమ్ ఇలాగే వెళ్దాం. ఇది కూడా ఏంటి? వెబ్ ఎలిమెంటే కదా. సో వెబ్ ఎలిమెంట్ ఒక్కసారి ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుందండి, ఎవరి టైం చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి నేను వేరియబుల్ నేమ్ ఏమి ఇస్తానంటే, వైట్ స్పేస్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? కావాలంటే ఏం చేయొచ్చు? అండర్ స్కోర్ తోటి డివైడ్ చేసుకోవచ్చు. అడ్రస్ ఈజ్ ఈక్వల్స్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్, ఫస్ట్ దేనికి వెళ్దాం అనుకుంటున్నాం? ఐడికి వెళ్దాం. ఐడి తర్వాత నెక్స్ట్ 1 by 1 కి వెళ్దాం. ఐడి ఇన్వర్టెడ్ కామాస్. ఓకేనా? నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ డాట్ ఏంటి? క్లిక్, క్లిక్ ఏంటి? సెండ్ కీస్. ఏం చేయాలి మీరు ఇక్కడ? ఆపరేషన్ ఏంటి? అక్కడేమో క్లిక్ ఆపరేషన్ చేశారు, ఇక్కడ ఏం చేయాలి? డేటాని ఎంటర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ కృష్ణ, ఐఎమ్ రైటింగ్ కృష్ణ.
అమ్మా మెయిల్ ఐడి ఇవ్వాలి కదా, చూద్దాం మరి ఏమిస్తుందో, దాని ఏమడుతుందో చూద్దాం కదా, మనం చేసేదే టెస్టింగ్ కదా. ఓకేనా, మెయిల్ ఐడి ఇవ్వాలని అది చెప్పాలిగా మనకి, బాబు నువ్వు మెయిల్ ఐడి ఇవ్వాలని చెప్పినప్పుడు ఇద్దాం. అది చెప్పకుండా ముందే మనం ఎందుకు ఇవ్వాలి? ఓకే, సో లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకేనా, స్క్రిప్ట్ రన్ చేయండి. ఇప్పుడు రన్ చేస్తే ఏమేమి స్టెప్స్ అవ్వాలి? పేజ్ ఓపెన్ అవ్వాలి, లాగిన్ మీద క్లిక్ అవ్వాలి, అక్కడ ఈమెయిల్ అడ్రస్ లో ఏం ఎంటర్ అవ్వాలి? కృష్ణ అని ఎంటర్ అవ్వాలి. ఓకేనా, పేజ్ ఓపెన్ అయింది, లాగిన్ మీద క్లిక్ అయింది, ఈమెయిల్ అడ్రస్ లో ఎంటర్ అయిందా? ఎందుకు అవ్వాలా? ఎందుకు అవ్వాలో చెప్పండి. ఐడి ఇవ్వలేదా? ఇక చూడండి, మీరు ఈ బై ఐడిలో ఎంటీ ఇచ్చారు కదా, ఇక్కడ డేటా ఇచ్చారా? మరి ఈ ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వాట్ ఈస్ ద ఐడి వాల్యూ హియర్? ఇదే కదా మనం అనుకున్న స్క్రిప్ట్. అర్థమైందా? మీరు ఎప్పుడైతే కరెక్ట్ లొకేటర్ ఫైండ్ చేయకపోయినా, అసలు లొకేటర్ రాకపోయినా ఏం అవుట్పుట్ వస్తుంది? అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, సెలీనియం జావా స్క్రిప్ట్. నార్మల్గా అయితే లొకేటర్ ఫైండ్ చేయకపోతే నో ఎలిమెంట్, నో లొకేటర్ ఫైండింగ్ వస్తుంది, చూపిస్తారు జావా స్క్రిప్ట్. సో నౌ ఐడి ఇచ్చినాం కదా, shall we run? ఎంటర్ చేస్తా సార్ అంటే నాకు కూడా తెలియదండి చూడటం. ఓకేనా, చేసిందా? ఏమైనా ఎంటర్ చేసింది. సో ఇదే ఎలిమెంట్ ని లెట్స్ ఫైండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నేమ్. నేమ్ కూడా ఉంది కదా దీనికి. అర్థమవుతుందా ఎందుకు మల్టిపుల్ చేస్తున్నాను? మీకు అర్థం కావటం కోసం. బై డాట్ లెట్ సెలెక్ట్ ఇయన్. సో నేమ్ ఏముందండి, ఇది ఐడి అనుకున్నాం కదా. వాల్యూ ఏదున్నా మీకు అవసరం లేదండి, ఉన్నది ఉన్నట్టు కాపీ చేయండి. ఓకేనా, నేను నీడ్ టు రీడ్ ఆల్సో. ఉన్నది ఉన్నట్టు కాపీ చేసుకుంటూ పోతే, టైప్ చేయడానికి ట్రై చేయొద్దు. టైప్ చేస్తే స్మాల్ లెటర్ ప్లేస్ లో క్యాపిటల్ లెటర్ రాసిన, స్పేస్ ఇచ్చిన, ఏమైనా మిస్ అయినా కూడా ఎలిమెంట్ ఫైన్ చేయదు. సింగిల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైన్ చేసిన తర్వాత చేంజ్ చేద్దాం చూడండి. ఎంటర్ చేసిందా? దేని ద్వారా ఫైన్ చేసిన మనం? నేమ్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నేమ్ లో ఒక లెటర్, ఈ అండర్ స్కోర్ ప్లేస్ లో ఐఫన్ పెట్టారు అనుకుంది. ఓకేనా, when you run this one, you are unable to find the exception వస్తుంది. ఏ ఎక్సెప్షన్ వస్తుంది సార్ అంటే, నో సచ్ ఎలిమెంట్ ఫైండింగ్ ఎక్సెప్షన్ వస్తుంది. చూడండి, పేజ్ ఓపెన్ అయింది, ఓకే, బట్ ఎంటర్ చేసిన వాల్యూని ఏ ఎక్సెప్షన్ వచ్చింది సార్ అంటే, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఈ మీరు ఏదైతే లొకేటర్ ఇచ్చారో క్లియర్ చెప్తుండే, అనేబుల్ టు లొకేట్ ఎలిమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ లొకేటర్. మీరు ఇచ్చింది ఏది? ఏంటి యాట్రిబ్యూట్ ఏంటండి? నేమ్. నేమ్ లో బగ్జిల్లా లాగిన్ అనే లొకేటర్ ద్వారా నేను ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేయలేకపోతున్నా, అందుకే మీరు ఇచ్చిన ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేకపోతున్నా అని ఇంత పెద్ద, ఇదంతా మీనింగ్ అదే. ఓకేనా, ఇంత మీనింగ్ ఏం సార్ అంటే దాని అంత మీనింగ్ ఇది. ఇది ఒక్కటే చూసుకోవాలి మీరు. ఇదేంటండి, ఇది ఎర్రర్ కాదు, ఎక్సెప్షన్. ఏ ఎర్రర్ ఇది? రన్ టైమ్ ఎర్రర్. ఏ ఎర్రర్ ఇది? ఓకేనా, సో రన్ టైమ్ ఎర్రర్ వి కాల్ ఇట్ యాజ్ ఎక్సెప్షన్. రైట్. సో మనకి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది కదా, ఏముంది? క్లాస్ ఉంది కదా, క్లాస్ ద్వారా కూడా ఫైన్ చేయొచ్చు. దాన్ని బై డాట్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఎందులో ఇస్తారు? స్ట్రింగ్ లో ఇవ్వండి. సో వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ వీ హ్యావ్ హియర్? ఇదేనా? ఒకవేళ డౌట్ వస్తే మళ్ళీ ఎలిమెంట్ ని ఫైన్ చేసుకోండి. ఫైన్ చేసుకొని ఈ హైలైట్ అయ్యే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది దాని యొక్క స్క్రిప్ట్. ఇది కదా, ఎక్కడ రాస్తారు? ఓకే, సో వెన్ యూ రన్ దిస్ వన్,
అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ మీరు ఇందులో వేరే డేటాని ఎంటర్ చేయాలి అనుకుంటే కృష్ణ అనే డేటా ఇది వ్యాలిడ్ అనుకోండి. దీన్ని ఏమనుకుంటారు? వ్యాలిడ్ ఈమెయిల్ అని అనుకోండి. వ్యాలిడ్ ఎందుకైతే ఇది ఇన్వాలిడ్ అయింది కదా, ఇన్వాలిడ్ ఈమెయిల్ అనుకో. ఇప్పుడు ఇందులో మీరు వేరే డేటాని ఎంటర్ చేయాలంటే మళ్ళీ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. డైరెక్ట్ దేని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు? యాట్రిబ్యూట్ మీద చేయొచ్చు. యాట్రిబ్యూట్ సారీ వేరియబుల్ డాట్ సెండ్ కీస్. ఎక్కడ ఎక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం? డైరెక్ట్ ఈ ఎలిమెంట్ ఇదే కదా సేమ్. ఇక్కడ krishna@gmail.com. అదే మీరు ఇలా యాట్రిబ్యూట్ రాయకుండా రాస్తే మళ్ళీ ఏం రాయాలి? డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి డాట్ సెండ్ కీస్. మళ్ళీ ఏం రాయాలి? మళ్ళీ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ స్టేట్మెంట్ మొత్తం రాసుకోవాలి. క్లియరా? సో దిస్ ఈజ్ ఎన్ స్టెప్ 5. స్టెప్ 4 స్టెప్ 5? స్టెప్ 5. వాట్ ఈస్ ద స్టెప్ 6? ఎంటర్. అర్థమైందా? ఇప్పుడు ఏమేమి లొకేటర్స్ ద్వారా ఫైండ్ చేస్తున్నాం మనం? ఐడిని టెస్ట్ చేసినాం, నేమ్, క్లాస్ నేమ్, లింక్ టెస్ట్, 5 లొకేటర్స్. ఐడి, నేమ్, క్లాస్ నేమ్, లింక్ టెస్ట్. అర్థమైందా? సో ఇక్కడ మనం 2 వెబ్ ఎలిమెంట్స్ ని ఫైండ్ చేసినాం. ఒకటి లింక్, ఇంకోటి టెక్స్ట్ బాక్స్. ఈమెయిల్ అడ్రస్ అనేది ఏంటిది? టెక్స్ట్. ఈమెయిల్ అడ్రస్ అనేది ఆ లొకేటర్ యొక్క నేమ్ మాత్రమే, ఆ వెబ్ ఎలిమెంట్ యొక్క నేమ్. ఆ వెబ్ ఎలిమెంట్ అనేది ఏంటి? టెక్స్ట్ బాక్స్. ఇక్కడ ఇప్పుడు మనం క్లిక్ చేసేది లింక్. ఏ లింక్? లాగిన్ లింక్. అర్థమైందా? ఇది లింక్, ఆ లింక్ పేరు లాగిన్. ఇక్కడ మనం చేసేది టెక్స్ట్ బాక్స్. ఆ టెక్స్ట్ బాక్స్ యొక్క నేమ్ ఈమెయిల్ అడ్రస్. అది ఈమెయిల్ అడ్రస్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ వస్తే ఇది అవ్వచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్ ఏదైనా అవ్వచ్చు. ఏదైనా టెక్స్ట్ బాక్స్ కింద మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. మళ్ళీ యాజ్ యూజువల్ గా వెబ్ ఎలిమెంట్ పాస్వర్డ్ is equals to driver dot find element by dot. దేని ద్వారా ఫైండ్ చేయాలి? దేని ద్వారా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ అసలు ఏముందో చెక్ చేసుకోవాలి కదా. మీరు చెక్ చేసుకోకుండా తెలిసిద్దా? వాట్ ఇస్ ద సెకండ్ కాలం? పాస్వర్డ్. సో మళ్ళీ యాజ్ యూజువల్ పాస్వర్డ్ కి చూడండి, ఎక్కడ ఉంది? క్లాస్ ఉంది, నేమ్ ఉంది, ఐడి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు దీనికి ఫస్ట్ ఐడి ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది. ఓకేనా? ఆ కూడా ఎలా ఉన్నా మనకి ఏది సంబంధం లేదండి. ఏమేమి ఉంది మీకు ఇక్కడ? క్లాస్ ఉంది, నేమ్ ఉంది, ఐడి ఉంది. క్లాస్ ఉంది, నేమ్ ఉంది, ఐడి ఉంది. సో దేనికి వెళ్దాం మనం? ఐడికి వెళ్దాం. ఓకే, బై డాట్. మీరు కావాలంటే వాళ్ళన్నీ చెక్ చేసుకోండి. ఇందాక నేను చెప్పా కదా, వాళ్ళన్నీ చెక్ చేసుకొని ఒకసారి. వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్? డాట్ సెండ్ కీస్ క్లిక్. అదేనా? So now let's run this one. If this locator identify this element and enter this value or not. Enter చేసిలా? Okay, so now it's time to click on button login button. Third one ఏంటండి? Step 7. Click on ఇందాకదేమో లాగిన్ లింక్, ఇదేమో లాగిన్ బటన్. లింక్ అయినా క్లిక్ చేయాలి, బటన్ అయినా. సో యాజ్ యూజువల్లీ వెబ్ ఎలిమెంట్ ఏముంది? పాస్వర్డ్ కాదు, ఏముంది? లాగిన్. లాగిన్ అనేది అంటే బటన్ అనుకున్నాం కదా. లాగిన్
మొత్తం రాసుకోండి. బటన్ ఈజ్ ఈక్వల్స్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్. ఇప్పుడు ఏముందో ఈ లొకేటర్ కి ఏముందో చెక్ చేద్దాం. ఇది లాగిన్ అనే బటన్ కదా, టైప్ ఉంది, నేమ్ ఉంది, వాల్యూ ఉంది, ఐడి. సో మనం డైరెక్ట్ గా ఐడెంటిఫై చేసేది ఏంటి? ఒకటి ఐడి, గుర్తుపెట్టుకోండి. టైప్ డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేము, వాల్యూ డైరెక్ట్. వీటిని ఎక్స్ పాత్రలో యూజ్ చేయొచ్చు. మనం డైరెక్ట్ గా ఐడెంటిఫై చేసేది ఏంటి సార్ అంటే ఐడి, నేము, క్లాస్ నేము, ట్యాగ్ నేము, లింక్ టెస్ట్, పార్షల్ లింక్ టెస్ట్. ఇప్పుడు ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి సార్ అంటే ట్యాగ్ నేమ్ వచ్చేసి ఇన్పుట్. సో ఇక్కడ మీరు ఒకసారి అసలు ఇన్పుట్ మీద ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటే ఇది ఇన్పుట్ ట్యాగ్ కదా, ఎన్ని ఉన్నాయండి? మీరు ఇప్పుడు ఇక్కడ ఇది ఫైండ్ చేస్తే ఎప్పుడు కూడా ఫస్ట్ వన్ ఏదైతే ఉందో దానికే వెళ్తుంది. ఓకేనా? ఫస్ట్ వన్ ఏదైతే ఉందో దాన్నే ఫైండ్ చేస్తుంది ఆల్వేస్. ఇది 24th వన్, ఇది 23rd, ఇది 22, 21, 20, ఇలా. సో ఇందులో ఇక్కడ చూపిస్తుంది. ఇది ఎక్కడైతే పేజ్ లో చూపిస్తుంది, ఎక్కడికైతే మారుతుందో ఇది ఇన్పుట్. ఇది ఇప్పుడు మనది ఎన్నోదండి? 7th. ఇక్కడికి వచ్చింది కదా లాగిన్, చూడండి. 8th వేరు, 7th వన్ ఉంది. కానీ ఆల్వేస్ సేమ్ ఉన్నప్పుడు దేన్ని ఫైండ్ చేస్తుంది? ఫస్ట్ వన్ ఫైండ్ చేస్తుంది. అసలు ఫస్ట్ వన్ ఏముందో చూడండి, 32 వన్ ఏడుంది? రిపోర్ట్ సార్. ఇది దీన్ని కావాలంటే మీరు ఇన్పుట్ అనే ట్యాగ్ ద్వారా ఫైండ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఏ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలన్నా వీ నీడ్ యాన్ యూనిక్ వాల్యూ. ఏ వాల్యూ కావాలి మనకి? యూనిక్ వాల్యూ. మరి ఇప్పుడు ఇన్పుట్ అనేది ట్యాగ్ అనేది యూనిక్ వాల్యూవా? కాదు. మరి ఇప్పుడు మీరు అదే ఇక్కడ ఈ లాగిన్ టాప్ అనేది చెక్ చేసుకోండి, ఇది యూనిక్ వాల్యూ అవునా కాదో మీకు చూపిస్తుంది. ఎన్ని వచ్చినాయండి? 1 అంటే యూనిక్ ఉన్నట్టేనే కాదా? యూనిక్ ఉన్నట్టే కదా. ఒకవేళ ఈ లాగిన్ అనేది చెక్ చేసుకోండి, ఈ వాల్యూ ఇది 1 అవునా కాదా? ఎన్ని ఉన్నాయి ఇవి? ఒకవేళ మీరు ఈ వాల్యూని యూజ్ చేస్తే ఆల్వేస్ దేన్ని ఫైండ్ చేస్తుంది? ఫస్ట్ వన్ ఫైండ్ చేస్తుంది, సెకండ్ వన్కి రాదు. అర్థమైందా? సేమ్ వాల్యూతో నీకు 4 ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు పర్ఫార్మ్ చేసినా ఫస్ట్ వన్ మీదకి వెళ్ళిపోతుంది అది, సెకండ్ వన్కి రాదు. సెకండ్ వన్కి రావాలంటే నువ్వు అందులో యూనిక్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. 100 ఉన్నాయి, 100 ఆల్వేస్ దేని మీద పోతుంది? ఫస్ట్ వన్కే పోతుంది. ఆ 100కి రావాలి అంటే 100ది రిమైనింగ్ 99 కన్నా యూనిక్ వాల్యూ ఉండాలి. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమున్నాయి మనకి? లాగిన్ అనేది నేమ్ చూడండి. ఇది యూనిక్ వాల్యూ ఉందా ఎలా ఉందా అనేది మనకి ఎలా తెలుస్తుంది? చూడండి, నేమ్ లో కూడా మనకి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో ఈ 6 లో ఫస్ట్ వన్ ఏది ఉందో చెక్ చేసుకొని దానికి మన వాల్యూ అనేది పోతుందో లేదో కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నా టైప్ లేదు, ఒకటి నేమ్ ఉంది, ఇంకోటి వచ్చేసి ఐడి ఉంది. ఒకవేళ నేమ్ ద్వారా పోతే ఎలిమెంట్ ఫైండ్ చేస్తా లేదో కూడా చెక్ చేద్దాం చూడండి. అందుకే మీకు అది ఫైండ్ చేస్తుందా లేదని మనకి ఎలా తెలుసు సార్ అంటే డైరెక్ట్ గా మనం ఎలిమెంట్ ని ఫైండ్ చేయటం అండి. సమ్ టైమ్స్ ఆ రిమైనింగ్ మనం ఇప్పుడు 6 అనుకున్నాం కదా, ఆ 6 లో కొన్ని డమ్మీ ఉన్నప్పుడు ఇదే ఫస్ట్ అన్నప్పుడు ఫైండ్ చేస్తారు అనమాట. ఓకేనా? బై డాట్ దేనికి వెళ్తున్నాం మనం? నేమ్. వాట్ ఇస్ ద నేమ్ వాల్యూ? గో ఏ హెడ్ అండ్ లాగిన్. ఇప్పుడు మన వేరియబుల్ ఏంటి? ఈ లాగిన్ బటన్ మీద ఏ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి? క్లిక్ అనే ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి. ఓకేనా? లాగిన్ బటన్ మీద ఏ ఆపరేషన్? క్లిక్ అనే ఆపరేషన్. సో చూద్దాం చూడండి. సో ఇప్పుడు మనం చేసిన స్టెప్స్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ఎల్ ఎంటర్ చేసిన స్టెప్ 1 లో, తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన స్టెప్ 2, స్టెప్ 3 ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసినాం, స్టెప్ 4 పాస్వర్డ్ ఎంటర్ చేసినాం, స్టెప్ 5 ఏం చేసినాం? లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి. ఓకేనా? సో ఆల్ ఆపరేషన్స్ ఒకేసారి పర్ఫార్మ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది లెట్స్ అబ్జర్వ్ ద అవుట్పుట్. క్లిక్ చేసిన ద లాగిన్ ఆర్ పాస్వర్డ్ యూ ఎంటర్డ్ ఈజ్ నాట్
వ్యాలిడ్, ఇస్ నాట్ వ్యాలిడ్. ఎందుకు వ్యాలిడ్? మనం ఇచ్చిన ఇన్ని వ్యాలిడ్ ఇన్పుట్స్ కాబట్టి. అదే ఎలిమెంట్ ని లెట్స్ ఫైండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఐడి. ఐడి ఎక్కడ ఉందండి? ఇది కదా ఎలిమెంట్. ఐడి అంటే ఎక్కడ వరకు? బై డాట్ వాట్ ఇస్ ద ఐడి వాల్యూ? ఓకేనా? సో మీరు ఇప్పుడు మనం చేసేది ఇన్ని వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. ఎందుకు ఇన్ని వ్యాలిడ్? మనకి వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ తెలియదు కదా. మీ దగ్గర వ్యాలిడ్ ఉంటే వ్యాలిడ్ ఇచ్చుకోండి. ద లాగిన్ ఆర్ పాస్వర్డ్ యూ ఎంటర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఒకవేళ మీరు ఇంతకుముందు ఏమి ఇచ్చారు ఇక్కడ? ఒక దగ్గర వాల్యూలో అసలు ఈమెయిల్ లేకుండా ఇచ్చింది కదా ఇది. ఇక్కడేమి ఈమెయిల్ ఇచ్చారు కాబట్టి ఇన్వాలిడ్. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు కదా. ఇవ్వకపోతే ఏమొస్తుందో కూడా చెక్ చేయండి. ఇందాక ఈమెయిల్ ఉండాలన్నాడు. ఏమొస్తుంది ఎర్రర్? ప్లీజ్ ఇన్క్లూడ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్ కృష్ణ ఈజ్ మిస్సింగ్ యాన్. సో ఇది ఈమెయిల్ అడ్రస్ కాబట్టి కంపల్సరీగా రిక్వైర్మెంట్ ఏంటి? ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ ని యాడ్ చేయాలి. ఎట్ ద రేట్ ఆఫ్ తర్వాత gmail.com కూడా యాడ్ చేయాలి. ఒకవేళ ఓన్లీ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంటర్ చేస్తే వస్తుందా రాదా సార్ అంటే మరి నాకు కూడా తెలియదు కదా. సో నౌ కంపల్సరీగా మెయిల్ ఐడి ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓన్లీ ఎట్ ద రేట్ ఆఫ్ యాడ్ చేస్తే సరిపోదు. ఏమొస్తుంది? సేమ్ వస్తుంది. కృష్ణ ఎట్ ద రేట్ ఆఫ్ ఈజ్ ఇన్కంప్లీట్. ఇన్కంప్లీట్ ఉంది, దాన్ని కంప్లీట్ చేయండి అంటాడు. సో ఏది సార్ కంప్లీట్ అంటే ఇలా, ఇది కంప్లీట్. అర్థమైందా? సో ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు ఈ సెషన్ లో మనం ఏమేమి డిస్కస్ చేసినామండి? వెబ్ ఎలిమెంట్స్ వచ్చేసి టెక్స్ట్, టెక్స్ట్ బాక్స్ అయినా టెక్స్ట్ ఏరియా రెండు సేమ్ అండి. రెండిట్లో సేమ్ డేటా. దీని మీద సెండ్ కీసే పర్ఫామ్ చేస్తారు, దాని మీద కూడా సెండ్ కీసే. ఏదైనా ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ లో ఎవరు ఎంటర్ చేస్తున్నారు? మరి ఎవరన్నా వస్తున్నారా? కాకపోతే టెక్స్ట్ బాక్స్ లో సింగిల్ స్టేట్మెంట్ ఎంటర్ చేస్తాము, టెక్స్ట్ ఏరియాలో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎంటర్ చేస్తాం. అంతే, దట్స్ ఇట్. స్ట్రింగ్ లో మనం ఎంత డేటాని ఎంటర్ చేసుకోవచ్చు కదా. సో టెక్స్ట్ ఏరియా సేమే. లేదు రేపు చెప్పమంటే రేపు చెప్తా. టెక్స్ట్ బాక్స్, బటన్, లింక్. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ ఏమున్నాయి? చెక్ బాక్స్, రేడియో బటన్, డ్రాప్. ఇప్పుడు ఇమేజ్ లింక్ అయినా నార్మల్ లింక్ అయినా ఒకటేనండి. ఇప్పుడు నార్మల్ లింక్ మీద క్లిక్ చేశారు కాబట్టి ఆ పేజ్ ఓపెన్ అయింది. ఇమేజ్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు అమెజాన్ లో ఉంది ఒక ఇమేజ్, దాని మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ఓపెన్ అవుతుంది కదా. అది కూడా అంతే. ఇవి అవి రెండు సేమే. కాకపోతే ఇక్కడ ఓపెన్ చేస్తేనే ఇమేజ్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లిక్ చేస్తేనేమో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. అదేనా? సో టుమారో సెషన్ లో మనం చెక్ బాక్స్, రేడియో బటన్, డ్రాప్ డౌన్ లిస్ట్ ఈ మూడు చూద్దాము. ఈ మూడింటిని ఎలా యూజ్ చేద్దాం ఇక్కడ మనం చూడండి. లొకేటర్స్ లో ఐడి చూసినాం, నేమ్ చూసినాం, క్లాస్ నేమ్ చూసినాం, లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్, ట్యాగ్ నేమ్ అనేది ఏదైనా యూనిక్ ఉన్నదో ఒకటి చూపిస్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ సిఎస్ఎస్ సెలెక్టర్, దెన్ విల్ గో విత్ యాన్ ఎక్స్పాత్. మళ్ళీ ఎక్స్పాత్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే అసైన్మెంట్ లో లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ టెస్ట్ దిస్ పేజ్ బై యూజింగ్ మాన్యువల్లీ. ఫస్ట్ ఈ పేజ్ అనేది మీరు మాన్యువల్ గా టెస్ట్ చేయాలి. మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాయండి. మర్చిపోయారా మాన్యువల్ టెస్టింగ్? అందరూ కూడా సేమ్ బగ్జిల్లా వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఈ పేజ్కి టెస్ట్ కేసెస్ రాయండి. ఫస్ట్ ఎన్ని వస్తాయి? వ్యాలిడ్, 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 ఇన్వాలిడ్, ఇన్వాలిడ్, వ్యాలిడ్. ఈ మాన్యువల్ టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ కూడా చేయండి. ఓకేనా? మాన్యువల్ టెస్ట్ కేసు రాసి వదిలేస్తారా? వాటిని ఏం చేస్తారు? పాస్ ఆర్ ఫెయిల్. ఎన్ని బ్రౌజర్స్ లో రాస్తారు? ఎన్ని బ్రౌజర్స్ లో రాయాలి? 3 బ్రౌజర్స్ లో రాయాలి. ఓకేనా? గూగుల్ క్రోమ్ లో, మొజిల్లా ఫైర్ ఫాక్స్ లో, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో. ఎన్ని వస్తాయి? నాకు తెలిసి బ్లాంక్ తో కలిపి ఒక 15 టెస్ట్ కేసెస్ వస్తాయి. 15. ఆ 15 అన్ని బ్రౌజర్స్ లో చేసి మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
నాకు తెలిసి అన్ని పాసే వస్తాయి. ఓకేనా? ఇందులో @ సింబల్ యాడ్ చేసి gmail.com యాడ్ చేయకుండా డిఫరెంట్ టెస్ట్ కేసెస్ రాసుకొని ఆ టెస్ట్ కేసెస్ ని మాన్యువల్ ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు అదే టెస్ట్ కేసెస్ ని ఎందులో కన్వర్ట్ చేస్తారు? ఆటోమేషన్ లో కన్వర్ట్ చేయండి. ఆటోమేషన్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు ఈ టెస్ట్ డేటా మీద సెవెన్ టెస్ట్ డేటా వచ్చింది. సో ఎలా రాస్తారండి? ఇక్కడ ప్రతిసారి ఎలిమెంట్ ఫైండ్ చేయవసరంలా ఈమెయిల్ అడ్రస్ డాట్ టెస్ట్ డేటా 1, ఈమెయిల్ అడ్రస్ డాట్ టెస్ట్ డేటా 2, ఈమెయిల్ అడ్రస్ డాట్ 3, ఈమెయిల్ అడ్రస్ డాట్ 4, ఈమెయిల్ అడ్రస్ డాట్ 5 అలా సేమ్ వేరియబుల్ మీద 7 టైమ్స్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయండి. అదే మీరు ఇలా వితౌట్ యూజింగ్ వేరియబుల్స్ రాస్తే 7 టైమ్స్ కూడా ఏం రాయాలి? డ్రైవర్.ఫైండ్ ఎలిమెంట్ అని రాయాలి. ఈ 7 టైమ్స్ లో మీకు ఎక్కడైనా ఒక్కసారైనా ఈ ఎలిమెంట్ అనేది మిస్ అయితే మీకు ఎక్సెప్షన్స్ వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వేరియబుల్స్ లో స్టోర్ చేయాలి. ఇప్పటి నుంచి మీరు రాసే ప్రతి స్క్రిప్ట్ కూడా ఈ ఎలిమెంట్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ మీద మీరు పర్ఫామ్ చేయాలనుకున్న ఆపరేషన్స్ అనే వాటిని పర్ఫామ్ చేయాలి. ఓకేనా? సో ఇది మీరు చేయాల్సిన అసైన్మెంట్. ఆ 7 వస్తాయా 8 వస్తాయా ఆ 8 కూడా రాయండి. ఒకవేళ నా దగ్గర ఓపిక ఉంది సార్ అంటే 8 సపరేట్ క్లాసెస్ క్రియేట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ బగ్జిల్లా అనే ప్యాకేజ్ రాసినాం కండి. బగ్జిల్లా లాగిన్ పేజ్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్. మళ్ళీ నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇన్వాలిడ్ పాస్వర్డ్, నెక్స్ట్ అలా ఆ 7 స్క్రిప్ట్స్ సపరేట్ గా రాసుకోండి. మీకు క్లారిటీ వస్తుంది. లేదు సార్ నాకు మీకన్నా ఎక్కువ క్లారిటీ ఉందంటే ఇలా దీన్ని కమెంట్ చేసేసి రాసుకోండి. ఓకే? ఎనీ క్వశ్చన్స్? ఆన్లైన్ స్టూడెంట్స్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? నోనా? సో మీరు నో అంటున్నారంటే తెలుసు కదా, రెండే థింగ్స్. ఒకటి నేను మంచిగా చెప్పి మీకు మంచిగా అర్థం కావాలి, రెండు మీరు మంచిగా నట్లేదు. ఓకేనా? ఐ హోప్ అందరూ కరెక్ట్ వింటున్నారు, అందరూ కరెక్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. సో మీరు ఇలాంటి లాగిన్ పేజెస్ ఇంకా మీరు ఓన్ కూడా చెక్ చేయండి. గూగుల్లో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయండి. ఏదో ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఆ ఎలిమెంట్ ని ఫైండ్ చేసి అది ఫైండ్ అవుతుందా లేదనేది ట్రై చేయండి. ఆటోమేషన్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత హెల్ప్ అవుతుంది. నేను చెప్పింది ఒక మొక్కే చేసి ఆగినా, అసలు నేను చెప్పింది కూడా చేయకపోయినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆటోమేషన్ మీద గ్రిప్ అనేది రాదు. ఓకేనా? అలాగే థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ టుమారో సెషన్.